హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ చింతకాయ పచ్చడి. ఈ పచ్చడి అమ్మమ్మ చేసి చూపించింది, నేను మధ్యలో హెల్ప్ చేశాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారు అంటే పాతకాలం పద్ధతిలో పక్కా కొలతలతో చింతకాయ తొక్కు ఎలా రెడీ చేసుకోవాలో చూడొచ్చు. ఎప్పుడు చింతకాయ పచ్చడి చేయని వారు కూడా ఈ వీడియో చూసారు అంటే పర్ఫెక్ట్గా చేసి పెట్టుకుంటారు. ఎలాంటి డౌట్స్ లేకుండా ఎంతో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు మీకు రెసిపీ ప్రాసెస్ చూపిస్తాను. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ది రా టామరిడ్ పికిల్ రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ మార్కెట్ నుంచి మనకి కావాల్సినన్ని చింతకాయలు తెచ్చుకొని అందులో ఉన్న ఆకులు ఇంకా అన్వాంటెడ్ వేస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ చేయాలి. ఇంకా అందులో ఏమైనా పండిపోయిన చింతకాయలు ఉంటే అవి కూడా తీసేయాలి. ఇలా ఉన్న పచ్చి చింతకాయలు మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు మనం ప్రతి చింతకాయకి ఉన్న తొడిమెను తీసేయాలి. ఇలా కత్తిపీట హెల్ప్తో కానీ లేదా చేత్తో కానీ మనము అన్ని తొడిమెలను సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు కండ బాగా ఎక్కువ ఉన్న చింతకాయలను తీసుకోవటానికి ప్రిఫర్ చేయండి. మాకైతే ఈ ఇయర్ కొంచెం కండ తక్కువ ఉన్న చింతకాయలు దొరికాయి. సో ఈ విధంగా అన్ని చింతకాయలకి ఉన్న తొడిమెలు సపరేట్ చేసిన తర్వాత అవి ఎన్ని కిలోలు ఉన్నాయో మనం మెజర్ చేసుకోవాలి. మాకు కరెక్ట్గా 5 కిలోల చింతకాయలు అయ్యాయి. దీనికి సరిపడా ఏ ఇంగ్రీడియంట్ ఎంత తీసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు చింతకాయల పైన ఉన్న మట్టి పోయేంత వరకు వాటర్ సహాయంతో బాగా వాష్ చేసుకోవాలి. లైక్ 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైజ్గా తీసుకొని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకొని తేమ ఏమాత్రం లేకుండా బాగా ఆరనివ్వాలి. మనం తొడిమలు తీసాము కాబట్టి చింతకాయ లోపల వరకు నీరు వెళ్తుంది. సో ఆరటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. జస్ట్ పై వరకు ఆరిన వెంటనే పచ్చడిని రెడీ చేసుకున్నారు అంటే బూజు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇన్ కేస్ మీకు గనక ఆరబెట్టుకోవడానికి ఎక్కువ సమయం లేకపోతే తొడిమెలు తీయక ముందే శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత తొడిమెలను తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంత పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా మనం చింతకాయల్ని ఆరనివ్వాలి. సో మనకి చింతకాయలు రెడీ అయిపోయాయి కాబట్టి మిగిలిన పదార్థాలు ఎంత క్వాంటిటీ కావాలో చెప్తాను రండి. కేజీ కల్లుప్పు తీసుకోవాలి. ఇది మీడియం కసమున్న కల్లుప్పు. సో మేము 20 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాము. 120 గ్రాములు మెంతులు తీసుకోవాలి. 100 గ్రాములు పసుపు తీసుకోవాలి. ఇన్ కేస్ మీ పసుపు కలర్ లేదనుకుంటే 150 గ్రాముల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసుకొని తడి ఏమాత్రం లేని రోటిలోకి కొంచెం కొంచెం చింతకాయలను యాడ్ చేసుకుంటూ ఈ విధంగా దంచుకోవాలి. మాకు రోటిలో దంచుకునే అంత ఎనర్జీ లేదు, టైం లేదు. మరి మిక్సీలో చేసుకోవచ్చా లేదా గ్రైండర్లో వేసుకోవచ్చా అనే డౌట్ రావచ్చు. మిక్సీ ఆర్ గ్రైండర్లో వేసాము అంటే విత్తనాలు మొత్తం చితికిపోతాయి. దానివల్ల పచ్చడికి వగరు టేస్ట్ వస్తుంది. సో బెస్ట్ ఆప్షన్ ఈజ్ రోటిలో దంచుకోవటం. నిజానికి ఇప్పుడు నిల్వ పచ్చళ్ళు పెట్టుకోవటమే తగ్గిపోయింది. ఒకవేళ పెట్టుకున్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికి కారణం మనకి సరిపడా సమయం అండ్ ఓపిక లేకపోవటమే. ఏముంది, ఇప్పుడు సీజన్స్తో సంబంధం లేకుండా ఏ పదార్థం ఎప్పుడైనా దొరుకుతుంది కదా, ప్రిపేర్ చేసుకోవచ్చులే అనుకుంటున్నాము. మోర్ ఓవర్ మనకి కావాల్సిన అన్ని రెసిపీస్ కూడా రెడీమేడ్గా దొరికేస్తున్నాయి. ఇంకెందుకు మనకి శ్రమ అని కూడా అనుకుంటున్నాము. కానీ పాతకాలంలో మన పెద్దవారు ఎంత ఓపికగా ఎక్కువ క్వాంటిటీలో ప్రతి ఒక్క పచ్చడిని ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. కేవలం పచ్చళ్ళు మాత్రమే కాకుండా పొళ్ళు, వడియాలు, అప్పడాలు ఇలా ఎన్నో చేసేవారు. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ కదా. నిజంగా వారందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. చాలే ఇవన్నీ మాకు తెలుసులే, ముందు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించు అంటారా? సరే, మీకోసం తర్వాత ఏం చేయాలో చెప్తాను రండి. సో ఇలా 50% గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొన్ని మెంతులు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. మనం బ్యాచెస్ వైజ్గా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కసారి కూడా మెంతులు, ఉప్పు, పసుపు మిస్ అవ్వకుండా చూసుకోండి.
సో ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సేపటికి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిపోతాయి. ఈ టైంలో చాలామంది విత్తనాలను సపరేట్ చేసుకుంటారు, బట్ ఆ అవసరం ఏం లేదు. పచ్చడితో పాటు కొన్ని రోజులకి విత్తనాలు కూడా ఊరతాయి. కాబట్టి మేము సీడ్స్ని అలానే ఉంచుతాము. ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ అయింది అంటే ఈ బ్యాచ్ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మొత్తం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. వన్స్ తీసుకున్న 5 కేజీల చింతకాయలతో పచ్చడి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం పచ్చడిని మరొక్కసారి పైన దంచుకోవాలి. తర్వాత పచ్చళ్ళలో పెద్ద ఈనెలు ఏమైనా కనిపిస్తే వాటన్నిటిని కూడా తీసేయాలి. సో ఇలా అన్నిటినీ ఏరేసిన తర్వాత గాజు సీసాలోకి కానీ, ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ, జాడీలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం పెట్టుకునేటప్పుడు ఆ కంటైనర్స్కి ఏమాత్రం తడి ఉండకూడదని గుర్తుంచుకోండి. ఫైనల్గా శుభ్రం చేసుకొని తడి పూర్తిగా ఆరిపోయిన మాడపాకులను తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా చింతకాయ పచ్చడి పైన ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పచ్చడి త్వరగా నల్లపడకుండా ఉంటుంది. సో ఇంకేముంది, మనకి కావాల్సిన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. మూత పెట్టేసి స్టోర్ చేసుకోవటమే. కానీ కొంతమంది పచ్చడిని తిరగతొక్కుతారు. మేమైతే ఎప్పుడూ అలాగ తిరగతొక్కము. కానీ మీకోసం నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. వారం తర్వాత మనం పచ్చడిని చూసాము అంటే ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు ఇందులో ఊరకుండా ఉన్న విత్తనాలు ఇంకా ఏమైనా ఈనెలు కనిపిస్తే వాటన్నిటిని తీసేయాలి. తర్వాత కొంచెం పచ్చడిని తీసుకొని ఈ విధంగా ఒకసారి రుబ్బుకోవాలి. తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మొత్తం పచ్చడిని ఒకేసారి ఇంకొకసారి మెత్తగా రుబ్బుకోవాలి. అండ్ ఫైనల్గా రెడీ అయిపోయిన పచ్చడిని మళ్ళీ తిరిగి స్టోర్ చేసుకోవటమే. యాక్చువల్గా విత్తనాలలో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకే మేము తిరగతొక్కడానికి అంతగా ప్రిఫర్ చేయము. సంవత్సరానికి పైగా నిల్వ ఉండే ఈ చింతకాయ తొక్కుని రెడీ చేసి ఉంచుకున్నాము అంటే దీనితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. అవన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ముందుకు తీసుకొస్తాను. ఐ హోప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.